అలాంటి వాక్యాలు అయితే మేము ఎక్కడ వినలేదు. మరి ఇది ఫస్ట్ లాస్ట్ అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా డీప్ అండ్ డెప్త్ లో చెప్తారు మీరు. మరి నేను వేరే దగ్గర మరి మామూలుగా టీవీలో కానీ వేరే దగ్గర వెళ్ళి విన్నప్పుడు ఎప్పుడు టైం అవుతుందో అనుకుంటాము. మీరు వాక్యాలు చెప్తుంటే టైమే తెలియదు. గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఒక్కొక్కసారి 2 గంటలు కూడా దాటి 3 గంటలు కావచ్చు. ఆ తర్వాత చూస్తే ఇంత టైం అయింది అనిపిస్తుంది. కానీ అంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది. చాలా బాగా చెప్తారు. స్వీట్ తిన్న కొద్దిగా ఎంత టేస్ట్ వస్తుందో అలా చుంటి తిన్న దారులకన్నా అలా ఉంటుంది. చుంటి తిన్న దారులకన్నా మధురమై ఉంటది వాక్యాలు. మరి దేవుడు అలా గాడ్లెస్ చేస్తున్నాడు. మీరు ఇలాగే చెప్తూ ఉండాలి, వింటూ ఉండాలి. మళ్ళీ ఏంటంటే ఒకరికొకరు క్షమించడం, ప్రేమించడం అది చెప్తా ఉంటారన్నమాట మీరు. అయితే మనకి ఎవరు ఏం చెప్పినా క్షమిస్తూ ఉండాలి, ఏం కోపపడద్దు. మరి మామూలుగా ఇప్పుడు ఎక్కడన్నా గొడవ పడితే కంటికి కళ్ళు అంటారు కదా బ్రదర్, అట్లా కాకుండా మీరు ప్రతి ఒక్కరిని ప్రేమించమంటారు, ప్రతి ఒక్కరిని క్షమించమంటారు, శత్రువును కూడా ప్రేమించమంటారు, మరి శత్రువును కూడా మీరు క్షమించమంటారు. మరి దేవుడైతే వాక్యంలో మేము చూసుకుంటే ఏ విధంగా అయితే చెప్తాడో మీరు అదే విధంగా చెప్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి, వాళ్ళ గురించి కూడా అడగండి. మళ్ళీ మేము దండయాత్ర కూడా చేస్తున్నాము. అదే అదే వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ అటు వెళ్ళి లోకల్లో ప్రేయర్ చేస్తుంటున్నాము. అలా చేయాలని ఎన్నో మీరు బోధిస్తున్నారు. కొత్త కొత్త విషయాలు కూడా ఎన్నో గ్రహిస్తున్నాము. దాని ప్రతిఫలం కూడా మేము పొందుకుంటున్నాము. మరి బాగా ఉంది బ్రదర్. మరి దేవుడు చిన్న వయసులో మేము సేవ తీసుకున్నాడు, చాలా విషయాలు నేర్పించాడు. మరి ఇంకొకటి ఏంటంటే ఆ విషయాలన్నీ మనకు చెప్తారు. ఏ కొత్తది నేర్చుకున్నా అది మనకి ఎప్పుడెప్పుడు చెప్పాలా, ఎప్పుడెప్పుడు నేర్పించాలా అని చూపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మీ అనుభవాలు ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకుంటుంటారు బ్రదర్. ఉప్పు గురించి, ఆ ఉప్పు టెక్నిక్ అయితే చాలా బాగా నచ్చింది. మా జీవితంలో కూడా అది నెరవేరింది. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ సాంగ్స్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. మరి నేనైతే నా జీవితంలో అయితే చాలా మటుకు నేను దైవజన్ దగ్గర నేర్చుకున్నాను. మరి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు వాక్యం అంత లోతుగా నాకు అర్థం కాకపోయేది. ఇక్కడైతే నేను చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుండి నేను మరి దైవజన్ దగ్గర బాప్తిసం తీసుకున్నాను. అక్కడే మరి చాలా కోపం ఉండేది, చాలా పొగరుతోటి ఉండేదాన్ని. చాలా చాలా అది అసలు చెప్పలేను అనుకో, అంత కోపం ఉండేది. నేనే తిట్టేసుకున్నదాన్ని, నేనే మా అమ్మాయి ఇంకో కొట్టేదాన్ని, ఒకసారి తిట్టేసేదాన్ని, నేనే మళ్ళా జుట్టు పిక్కున్నదాన్ని. అట్లా చాలా పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని. మరి దేవుడిని ప్రేమ నాకు చూపించాడు. మరి దైవజనుడు మరి మంచి ఒక దేవుడు నా కోసం ఏర్పాటు చేసినాడు. మంచి అన్ని విషయాలు, ప్రేమ అంటే ఏంటి, అసలు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, దాని గురించిగా స్పష్టంగా వాక్యం మాకు అర్థమైన సంవత్సరం. మరి ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచి, ఎంత ఓదార్పు కానీ, దుఃఖంలో ఉన్న కానీ, బాధల్లో కష్టాల్లో ఉన్న కానీ ఆ వాక్యం అనేది మా ఉదయాన్ని కొట్టేది. ఎందుకంటే బాధల కష్టాల్లో ఉన్నాడు, ప్రేమమయుడు ఆయనను మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడానిక మరి ఎంతగానో మాకు బయలుపరిచారు. మరి ఎంతగానో సంస్థలో చాలా లోతైన విషయాలు దేవుడు మీకు బయలుపరిచి మాతో ఎంతగానో పంచుకున్నారు. ఏ విషయాలు మీరు దాచుకోరు, ఏ విషయాలు దాచుకోకుండా చెప్పాలి, వీళ్ళను మంచి మార్గంలో నడిపియాలి, వీళ్ళను మంచి సేవలు నడిపించాలి. మరి ఇంత ధైర్యం చెప్పి, ఇంత బలపరిచి, ఇంత మార్గంలో నేర్పించే వాళ్ళనైతే నేను ఇప్పటి వరకు నేను చూడలేదు. అసలు నేను ఎక్కడ చూడలేదు, వినలేదు. కానీ మీ అంత మంచి ఆత్మీయ తండ్రిని దేవుడు నాకు ఇచ్చినాడు. మరి ఎంత చిన్నోడవైనా కానీ మరి ఎన్నో విషయాలు, మరి ఎంత మంది నిన్ను అవమానించిండ్రు నా కళ్ళ ముందల్లే, కానీ ఎంత చిన్నోడు అయినా కానీ మరి దేవుడు ఎన్నో విషయాల్లో నిన్ను బలంగా వాడుకుంటున్నాడు. మరి ఎంతో మందికి ఒక తండ్రి లాగా నువ్వు నిలబడి మరి అందరికి మరి ధైర్యం చెప్పి దేవుడు మనని ఇంతగానో ప్రేమిస్తున్నాడని, మరి దేవుని గురించి ఎంతగానో మరి బలపరిచి మమ్మలను మంచి వాక్యముల మరి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నావు. అందుని బట్టి దేవునికి వందనాలు. మేము చాలా నేర్చుకున్నాము, ఉప్పు గురించి కానీ చాలా నేర్చుకున్నాము. ఉప్పులో ఒక ఇంత మహిమ ఉంటది, ఎంత జరుగుతుంది కనుక దీంట్లోకి వెళ్ళి దాంట్లో సారూతంగా మాకు చెప్పినావు సంవత్సరం. మరి నాకు ఇంకా చెప్పడానికి రాలేదు, కానీ అంత నేర్చుకున్నాను. ఇంత కోపం ఉన్నోడు చాలా ఉండేది, కానీ చాలా మటుకు ఈ వాక్యములు అయితే నేను చాలా నేర్చుకున్నాను. అంటే కోపం మనం తగ్గించుకోవాలి, ఇతరులను మనం ప్రేమిస్తారని మనల్ని వాళ్ళు ప్రేమిస్తారు. మరి నాలుకవలోక మరి జాగ్రత్తగా ఉండాలని మధ్యాహ్నం వాక్యములో మీరు బయలుపరిచినారు. మరి మన నాలుకనే మరి చాలా డేంజర్ మరి అని అన్నావు.
మనం ఎంత మనం కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. మనం మన కుటుంబంలో కానీ మనల్లో ఇతరులను కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చాలా కష్టంగా మీరు మాట్లాడినారు సాంసన్. మరి ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నారు. మరి చాలా మేము నేర్చుకున్నాము. దేవుడు ఇంకా నిన్ను ఉన్నతమైన దీవెన ఆశీర్వాదముగా దేవుడు మీకు ఇవ్వాలని, ఉన్నతమైన దీవెన మరి ఇంకా దేవుడు ఇంకా అపోస్తుల బోధ మరి ఈ ప్రపంచం అంతా మరి జరగాలని ఎంతగానో నేను కోరుకుంటున్నాను. మరి నేను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకా నిన్ను ఇంకా దేవుడు బలంగా వాడుకుంటాడు. మేమందరం ప్రేయర్ చేస్తాం సాంసన్. మరి మాకు మంచి తండ్రిని దేవుడు ఇచ్చాడు. మరి ఎన్నో విషయాలు మాకు బయటపరుస్తున్నాడు. కొంతమంది అయితే దాచుకుంటారు, కానీ మీరు ఏది దాచుకోకుండా అన్ని చెప్పేస్తారు అని ఎంత బాగా బలపరుస్తున్నారు సాంసన్. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొంచెం షార్ట్ కట్ లో చెప్పినాను. దేవుడు ఇంకా మమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి. మేము ఇంతగానో బలపరుస్తున్నారు. దేవునికే మహిమ ఘనత చిన్న మాటలు దేవుడు వేయించింది నాకు. తమ్ముడు, దేవునికి వందనాలు. మేమైతే ఇంతవరకు ఇలాంటి వాక్యాలు ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాకు తెలీదు, ఆదరణకర్త ఉన్నాడని మాకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే మా నోటి ద్వారా మాట్లాడిందే అది మాకు పాపం అని ఇంతవరకు తెలీదు. ఇంతవరకు ఏ దైవజనులు కూడా మాకు చెప్పలేదు. ఎందుకంటే కోపం వస్తే కొట్టేస్తాను, తిట్టేస్తాను. ఎవరి వరకు ఎందుకు నా భర్త నేను ఎన్నోసార్లు ఆయన చేసిన పనులు తట్టుకోలేక తాగేసి రోడ్డు మీద గోల్ చేసినందుకు ఎలాంటి దీవాకరణ మాట్లాడేస్తానో తెలీదు. కానీ అలాగ ఆడకూడదు వాళ్ళకి అని మీరిప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి అది ఎక్కడికి వెళ్ళలేదు, మా ఇంట్లోనే ఉండిపోతుంది. మరి నాకు ఆశీర్వాదం రాకపోవడం కారణమే అది. నిజం చెప్తాను, ఇప్పుడు మీరు మాటలు చెప్పాక అది అర్థమైంది. నిజంగాను దేవుడికి వందనాలు. నిజంగాను మిమ్మల్ని దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలి. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శంగా, ఎంతో మందికి మేము పడిపోయాం. అసలు మేము ఉన్నామంటే ఉన్నామే, క్రైస్తవంగా నామకార్థంగా ఉన్నాం, కానీ ఇంత బలమైన వాక్యం మేము వెళ్ళలేదు. ఇంత బలంగా మేము ప్రార్థనలు కూడా లేము. ఎప్పుడు చిన్న ప్రార్థన చేసుకోవడం, లేచుకోవడం, మళ్ళీ లోకానుసారంగా లోకంలోనే ఉన్నాం. కానీ ఇంత భక్తిగా ఇంత లోతైన భావాలు మేము ఎప్పుడు తెలుసుకోలేదు కాబట్టి నిజం చెప్తాను. కానీ మిమ్మల్ని దేవుడు దీవించాలి. మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ పరిచర్యని ఇంకా అనేకలు ఇంకా ఈ కాంప్రమైజ్ కావాలి. మాలాగా పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ బలపరచాలని, వాళ్ళందరినీ స్థిరపరచాలని, వాళ్ళ కుటుంబాలు కట్టబడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిజంగా ఇది మంచి సాక్ష్యం. ఎంత చెప్పినా తక్కువే. ఎలా చెప్పాలో కూడా, ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అది కూడా మీకు చెప్తున్నాను. ఇది ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియదు. ఇదైతే దేవుడికి నిండా కృతజ్ఞతలు. మిమ్మల్ని నాకు పరిచయం చేసి నా నెంబర్ ఇచ్చిన మా అమ్మకు కూడా దేవుడు దీవించాలి. మా అమ్మ వల్లే గాని నేను మీకు కలుసుకోగలిగాను, కానీ లేకపోతే నాకు తెలియదు మీరు ఒకరు ఉన్నారు, మీరు ఎంత వాడబడతారో ఉన్నారనేసి కూడా నాకు తెలియదు. ఇదైతే వాస్తవం. నిజంగా దేవుడు కృతజ్ఞతాస్తుతులు. రమ్యన్ తక్క కూడా మీరు కాల్ చేయండి అమ్మా. ఆవిడ ఫోన్ నేను ఆన్ చేశాను. దేవుడికి వందనాలు. నేను ఎత్తుతానమ్మా. అక్కకు కాల్ చేయండి. ప్రెజలాడమ్మా. కృష్ణకాలకు వచ్చిన బిడ్డలకు, అలాగే సేవకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయంలో ఇంతవరకు నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి సిస్టర్స్ అంతమంది కూడా మరి చెప్పిందల్లా చాలా చక్కగా చెప్పారు. మరి ఏది అనుభవిస్తున్నారో అదే వాళ్ళు చెప్పారు. మరి నాకన్నా ముందుగా మాట్లాడిన బిడ్డలు చెప్పింది మరి 100% కరెక్ట్ గా అందరూ కూడా మరి మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి
మీరు చేసిన దైవ సేవకులైన సంవత్సరం తమ్ముడు, మీరు చేసినటువంటి సేవ స్వార్థము లేనిది. ముందు ఫస్ట్ స్వార్థము లేని సేవ చేస్తూ ఉన్నారు. చాలా మంది స్వార్థంతో సేవ చేస్తారు. అది నేను ఒక విశ్వాసగా నేను చెప్పకూడదు. ఎందుకంటే ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది, ఎవరు స్థానం వారిదే. కానీ మీరు చేసిన సేవ అయితే స్వార్థము లేకుండా, వీళ్ళు నాకన్నా ఒకవేళ మించిపోతారేమో, వీళ్ళు నాకన్నా పెద్దవారైపోతారేమో, భక్తి పనులు అయిపోతారేమో, లేదనుకుంటే వారి దగ్గర నేను కించబడతానేమో, లేదనుకుంటే వీళ్ళు తెలుసుకొని భక్తిగా ఉండేటప్పుడు నన్ను ఎవరైనా ఇచ్చేస్తారేమో, చిన్న చూపు చూస్తారేమో, ఇలాంటి ఆలోచన మానవ బలహీనత, మానవ ఆలోచన. కానీ ప్రభు కృపను బట్టి దేవుడు గొప్ప వరము మీకు ఇచ్చారు. ఎందుకు అంటే స్వార్థము లేని సేవ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడైనా ఏదో సందర్భంలో మాట్లాడేటప్పుడు కూడా నేను అదే మాట ఎవరికైనా ఏం చెప్పేదాన్ని అంటే, దైవ సేవకులు చేసిన సేవ అది సువార్త, అంటే స్వార్థము లేనిది. ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పడమే. నా చర్చికి రండి, లేకపోతే నేనే పరిమితము, లేకపోతే మీరు నాకు పరిమితము అని అనరు. ఎటువంటి వాళ్ళకి కూడా ఇబ్బంది కలగదు తన సేవలో. మెయిన్ సేవలో ఇబ్బంది లేదు. నా సంఘానికి రండి, లేకపోతే నా ఇదేటమ్మా నేనే ఇది అదే అని మరి చెప్పకుండా చేసినటువంటి సేవ. ఎందుకంటే మేము ఎక్కడ వారమో, ఏ మందిరమో, ఏ చర్చికి వెళ్తామో, లేకపోతే దీంట్లో ఉన్నవారమో, ఏ జిల్లాలు దాటి మరి బలపరుస్తుంటారు వచ్చి. కానీ మీ మందిరాన్ని మీరు గౌరవించండి, మీ సేవకుల్ని గౌరవించండి, ప్రేమించండి, మీ సంఘాన్ని మీరు ప్రేమించండి అని చెప్తూ, సంఘంలో మేము ఎలా ఉండాలో, మెయిన్ సంఘంలో ఎలా ఉండాలో, దైవ సేవకుని ఎలా మేము గౌరవించాలనేది మా సంఘం కోసం మాకు నేర్పిస్తూ ఉంటారు. ఏ సేవకులు కూడా అలాగే ఇచ్చారు. మా చర్చిలో బాగుంటది, మా చర్చికి వచ్చేయండి అని అంటారు. కానీ ఎప్పుడు కూడా ఇలాగ మా చర్చిలో ఇలాగ మాకు ప్రార్థన ఉంటే, సరే మీ చర్చి కన్నా ఉన్నట్టు మీరు వెళ్ళండి అని అంటారు. లోకల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా బాధ్యత వాళ్ళు పడతారు, లేదనుకుంటే ఏదైనా సమస్య వెంటనే వాళ్ళు వస్తారు. అందుకు మీరు ఏం చేస్తారంటే, ప్రార్థన మీ మందిరాల్లో ఉంటే, మీ చర్చిలో ఉంటే, ఇక్కడ మరి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ లో కట్ చేసి మీ చర్చికి వెళ్తుండండి అని చెప్తూ ఉంటారు. అంటే కేవలం మీ ఉద్దేశము, మీ తలంపు ఏంటంటే విశ్వాసి బలంగా ఉండడం కోసమే మీరు ఎంకరేజ్ చేస్తూ, వారి కోసం ప్రార్థనలు చేస్తూ, మరి బాధల్లోనో, హింసల్లోనో, లేదంటే మానసిక ఒత్తిడిలోనో మరి మనిషి సోలిపోతున్నప్పుడు, ఆ వ్యక్తి మరి ఏదో మానసికంగా బాధపడుతున్న టైంలో మరి ఫోన్లు చేసి, నేనున్నాను ఈ సమయంలో, నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి, మనకు దేవుడు ఉన్నాడు, మీరు అంటే మేము మర్చిపోకుండా ప్రతి అనుక్షణము గుర్తు చేయడం అనేది మీరు చేస్తున్నారు. ఇది గొప్ప సేవ. మీరు మమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. సిస్టర్ గారు చెప్పినట్లు ప్రార్థనకి వెళ్తాము, వస్తాము, తర్వాత ఇంట్లో పని చేసుకుంటాము, లేకపోతే అమ్మలక్కలు వస్తే మాట్లాడతాము. కానీ ఎనీ టైము దేవుణ్ణి గుర్తు చేయడం అనేది మీరు తీసుకున్న బాధ్యత. దేవుణ్ణి మమ్మల్ని ఏం చేస్తారంటే గుర్తు చేయిస్తున్నారు. అంటే దేవుణ్ణి చూపిస్తూ ఉన్నారు. అమ్మా ఈ టైంలో మీరు ఇలా ఎందుకు ఉన్నారు, ఇగోండి దేవునితో మాట్లాడండి, ప్రార్థన చెయ్యండి, మాట్లాడండి అని మరి అనుక్షణము దేవుళ్ళలో ఉండేలాగా మీరు ఆయత్తం చేస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. మరి ఒక మర్మము తెలియాలి అనుకుంటే, చాలా మంది సిస్టర్స్ చెప్పినట్లు మర్మాలు బయట పెట్టరు, చెప్పరు. కానీ మీరేం చేస్తారంటే, మీకు ఏది తెలిస్తే వెంటనే ఈ గ్రూప్ లో చెప్పాలి, అంతే. మీకు ఏది దేవుడు బయలుపరిస్తే అది వెంటనే అందరితో పంచుకోవాలి. మీరు ఏదైతే అనుభవిస్తారో వెంటనే గ్రూప్ తో పంచుకోవాలి, వారికి చెప్పాలి.
ఇది మీకున్నటువంటి మనస్తత్వం మేము గుర్తించాము. అంటే మరి మేమే గుర్తించి సంతోషిస్తూ ఉన్నామంటే మరి దేవుడు ఎంతగానో సేవ విషయంలో స్వార్థం లేని సేవ చేస్తున్నారు కనుక దేవుడు ఎంతగానో సంతోషిస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మరి దేవాది దేవుడు మరి ఇట్లాంటి సేవ చేసిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఎందుకు అంటే మమ్మల్ని ఎంతగానో మీరు బలపరుస్తూ ఉన్నారు. అందరిని బట్టి దేవునికి వందనాలు. మరి మేము ఒకవేళ ఇలా లేకపోతే మందిరానికి వెళ్ళి వచ్చి మామూలుగా ఉండేవారు, మేము ప్రార్థన చేసుకోకపోదేమేమో. కానీ మేము కాముగా మేము కూర్చుండేసరికి ఫోన్ వస్తుంది, ఇగో దేవుని సమయం వచ్చింది, దేవునితో ఈ సమయంలో కాలం గడపాలి, వ్యర్థంగా కాలం గడపకుండా దేవునితో కాలం గడపాలి. అది ఇలాంటి సేవ, ఇలాంటి మరి పరిచర్య ఎవరు కూడా చెయ్యరు. చాలా మంది ఎక్కడికో ప్రేయర్లకు రమ్మన్నా సరే దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బలపరచబడాలి, క్రీస్తులో స్థిరపరచబడాలి. మరి నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలా ఉండాలి. అది మీకున్న పట్టుదల. ప్రతి ఒక్కరిని తయారు చేయాలి. మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు శిష్యులుగా తయారు చేయాలి అని, ఎప్పుడు కూడా మీరు వాడుతూ ఉంటారు ఆ మాట. మీరు ఆ వాడిన మాట ఆ రకంగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దడానికి, ఆ రకంగా ఉండటానికి, ఉంచటానికి, మమ్మల్ని మరి తీర్చిదిద్దటానికే మీరు మమ్మల్ని ఇట్టి రీతిగా మరి ప్రేమతో మమ్మల్ని అంతమందిని కూడా, దేవుని ప్రేమతో మమ్మల్ని అంతమందిని కూడా దేవుల్లో మరి పెంచుతూ ఉన్నారు. అందరిని బట్టి మరి మీకును మీ కుటుంబానికి ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా సేవ అభివృద్ధిలోకి వచ్చిన ఇంకా మానాటి వారు ఎంతమంది ఉన్నారో తెలియక ఎంతమంది ఉన్నారో అలాంటి ఎంతమంది ఈ యొక్క కార్పొరేషన్ కాల్కి వచ్చుదురు గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి చాలా సంతోషం, నా ఆహ్వానాన్ని మన్నించి మరి నేను చెప్పే ప్రసంగం మీరు వింటున్నారు. నన్ను ఎంతగానో మీరు అందరు కూడా ప్రేమిస్తున్నారు. మరి మీ అందరి కోసం కూడా మీ దగ్గర నేను ఏం నేర్చుకున్నాను, మరి మీ దగ్గర ఏం చూశాను అది నేను చెప్దామని ఆశపడుతున్నాను. రైట్, ఫస్ట్ ఎవరి గురించి చెప్పాలి? అది మీ ఇష్టం బ్రదర్. నా గురించి చెప్పండి. ఓకే అన్న, ఓకే చెప్తా. థ్యాంక్ యూ అన్న. మరి ఆర్కేనా, మీరు మా దగ్గరకు రావటం చాలా సంతోషము. మరి మీరు చాలా బలపడుతున్నారని నాకు అనిపిస్తున్నది ఆత్మలో. నేను ఎందుకంటే మీకు కావాలంటే చాలా చర్చిలోకి వెళ్ళచ్చు, చాలామంది పాస్టర్లు మీకు పరిచయం ఉన్నారు. కానీ మీరు వాక్యం కోసం వస్తున్నారు, తర్వాత మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు అడుగుతున్నారు. మీరు చాలా ప్రేమిస్తారు, ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తారు, ఎదుటి వ్యక్తి కోసం మొత్తం డిపెండ్ అయిపోతారు. మీ గురించి మీరు ఆలోచించరు. సేమ్ నాలాంటి మైండ్ సెట్ ఉంది. నాలాంటిది కాదు, నాకంటే మంచి మైండ్ సెట్ మీకు ఉంది. ఫ్యూచర్లో మీరు చాలా ఉన్నతమైన స్థాయిలో వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ బుద్ధి మీకు అన్నం పెడుతుంది. మీ బుద్ధి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. మీ మదర్ ఫాదరు వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మీ పూర్వీకులు, మీ మదర్ ఫాదరు వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళ బ్లడ్ మీ లోపల ఫుల్గా వచ్చింది. మీ దగ్గర నేను నేర్చుకుంది ఏంటి అంటే అందరినీ ప్రేమిస్తారు, అందరినీ డెవలప్ చేయాలా, అందరినీ నా వల్ల ఎంత అవుతుంది అనేది మీరు చూస్తూ ఉంటారు. మీలోన గొప్పతనం ఏంది అని అంటే, ఒక మనిషిని చూడగానే మీకు అర్థమైపోతుంది వాడు బయట ఎట్లున్నాడు, లోపల ఎట్లున్నాడు. కానీ వాళ్ళని మీరు ఎక్కిరించరు, నిందించరు, ఫేస్ టు ఫేస్ చెప్పరు. కానీ అరే ఈయన లోపల ఇది ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి మీకు తెలియకుండానే ఆ ప్రాబ్లంని మీరు క్లియర్ చేస్తూ ఉంటారు. ఇది నేను మీ దగ్గర నేర్చుకున్నాను. మరి నాకు చాలా మంచి మంచి వాక్యాలు పెడతా ఉన్నారు పోస్టర్సు. నాకు పని చాలా తక్కువ అయిపోయింది. చాలా సంతోషం అన్న.
మీరు ఇంకా ఇట్లనే మీరు ఇంకా దేవుల్లో కొనసాగాలని కోరుచున్నాను. మీరు ఏదైతే చేస్తారో అది కరెక్ట్. ఎవడు ఏది చెప్పినా మీ నిర్ణయం మార్చుకోకండి. మీకు ఏది అనిపిస్తే అట్లా వెళ్ళిపోండి అంతే. దేవుని మీద ఆధారపడండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, డిస్టర్బ్ అవ్వకండి. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. రైట్. థ్యాంక్ యూ అన్న. మరి చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇంకా నెక్స్ట్ ఎవరి గురించి ఫస్ట్ మొత్తం సాలూరు, వైజాగ్ వాళ్ళ గురించి చెప్పి తర్వాత హైదరాబాద్ వాళ్ళ దగ్గరకు వస్తాం. తర్వాత మన తౌడమ్మక్క గారి గురించి ఆలోచిస్తే ఆమె ప్రేయర్లో రాకముందు డిఫరెంట్ పర్సన్ ఉండే, ఈ ప్రేయర్లో వచ్చిన తర్వాత డిఫరెంట్ పర్సన్గా మారిపోయింది. అప్పట్లో హెల్త్ మంచిగా ఉండేది కాదు, అంతా చికాకు, టెన్షన్స్ అంతా ఉండేది. మళ్ళీ ఈ ప్రేయర్స్ వల్ల చాలా చాలా అభివృద్ధిలోనికి వచ్చింది. మన కాన్ఫరెన్స్ మొత్తంలో ఈ అక్కగారు పాటలు పాడినప్పుడు వాయిస్ చాలా బాగుంటుంది. అంటే నాకు అర్థమైంది. అంటే ఈమె పాడేటప్పుడు ఆ పాట ఫీల్ అవుతుంది అనమాట. ఈమెకు తెలియదు నా గొంతు అంత మంచిగా ఉందా అని అనుకుంటుంది, కానీ చాలా బాగుంది అక్క. మీరు ఏ పాట పాడినా అది మీకు సూట్ అవుతుంది. చాలా బాగా పాడుతూ ఉంటారు. మీ దగ్గర నేర్చుకున్నది ఏంటి అని అంటే బాగా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారు అని అంటే, నేను వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉండవు, లేదంటే నేను వస్తున్నాను అంటే మీరు ఏమైనా ఖర్చులు చేస్తూ ఉంటే కూడా ఆ ఖర్చులు ఆపుకొని ఎవరికి దాచిపెట్టుకొని నాకు డబ్బులు ఇస్తూ ఉంటారు. మీ ప్రతి ప్రార్థనలో ఖచ్చితంగా నా గురించి ప్రార్థన చేస్తారు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. మీకంటే ఎక్కువ నా కోసమే మీరు ప్రేయర్ చేస్తారు. ఒక తల్లి ప్రేమ మీరు చూపిస్తారు. అది నేను మీ దగ్గర తెలుసుకున్నాను. చాలా సంతోషం. మీకు ఎప్పుడైనా నా మాటల ద్వారా మీకు ఇబ్బంది పెడుతుంటే నన్ను క్షమించండి. అంటే నాకు అట్లా అనిపిస్తుంది. మరి ఉండొచ్చు నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా. ఓకే, చాలా సంతోషం అక్క. మీరు ఇట్లనే దేవునిలో వెళ్ళండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మీరు మాకు చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, డిస్టర్బ్ అవ్వకండి ఏ విషయంలో. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్తాడు. మరి మీరు ప్రార్థనలో లేనప్పుడు మీ జీవితం వేరే ఉండే, ప్రార్థనలో వచ్చిన తర్వాత మీ జీవితం మారిపోయింది. ఎవరినైనా మార్చే కెపాసిటీ, పవర్ ఉంది మీ దగ్గర. మీకు తెలియదు అది. మీ ఫ్యామిలీ మీ మాట వింటలేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళంతా మీ మాటనే వింటున్నారు. మీరు వెనకకు తిరిగి చూస్తే మీకు తెలుస్తుంది. మీ అబ్బాయి మీకు చెప్పకుండా ఏమి చేయడు, బావగారు కూడా అంతే. వాళ్ళంతా కూడా మీరు ఉన్నారని చెప్పి మీ ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, నర్వస్ అవ్వకండి, మంచిగా ప్రార్థనలో ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోనికి ప్రయత్నం చేయండి. ఎక్కువ ఆరోగ్యం మీది పాడవటానికి కారణం మీరు ఎక్కువగా ఆలోచించటం. వాళ్ళు ఏమనుకుంటారేమో, శాంసంగ్ బ్రదర్ ఏమనుకుంటాడేమో, ప్రేయర్కి రాలేదు, లేకపోతే ఆయన చెప్పినట్టు నేనేం అనుకోను మీ గురించి. మీరు కూడా వేరే వాళ్ళ గురించి అంతేం ఆలోచించకండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ అక్క. తర్వాత చాలా థ్యాంక్స్. నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తున్నాను, సారీ తమ్ము. కానీ చాలా బాధపడుతున్నాను ఈ ఆన్లైన్ నేను రాలేకపోవడం, ఎందుకంటే నెట్ పని చేయడం లేదు నాకు. చాలా థ్యాంక్స్ తమ్ము, వెరీ వెరీ థ్యాంక్స్ తమ్ము. ఓకే అక్క. తర్వాత మన మామిడిపల్లి పార్వతక్క దాదాపుగా నాకు 2013 నుంచి పరిచయం. 2013 డిసెంబర్ 26కి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు అక్కగారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను అక్కడ వచ్చినాను పార్వతీపురానికి. హైదరాబాద్ నుంచి 1000 కిలోమీటర్లు వాళ్ళ ఏరియా. అయితే అప్పుడు అక్కగారు చెప్పిన మాట ఏంటంటే, నా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ డే చూసినప్పుడు ఏ డ్రెస్ వేసుకోరో అది చెప్పగలుగుతాను నేను, ఇప్పుడు కూడా చెప్పగలుగుతాను. అయితే అప్పుడు అక్కగారు చెప్పినది ఏంటి అని అంటే, మీరు రావాలి బ్రదర్, మా ఇంట్లో
మీ పాద ధూళి దుల్పాలి అని చెప్పారు. నేను షాక్ అయిపోయినా. ఇంతవరకు నాకు ఎవరు ఆ మాట చెప్పినప్పుడు నేను డిగ్రీ అయిపోయింది నాది. అయితే వచ్చాను. మరి నేను వస్తున్నప్పుడు నా కోసం ఒక పర్సన్ని అరేంజ్ చేశారు. తర్వాత మరి నేను వస్తున్నప్పుడు నా కోసం వాటర్ బాటిల్ కొన్నారు. చాలా మంచిగా చూసుకున్నారు. ఏదేమైనా కానీ నాకే చెప్తారు ఫస్ట్. ఆమె ఏది ఎవ్వరికి చెప్పదు నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను. తర్వాత వాళ్ళ చర్చ్ మెంబర్స్కి ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నది అని అంటే వాళ్ళందరికీ ఫోన్లు చేపిస్తుంది. లేకపోతే నా గురించి చెప్తుంది, లేదంటే నాకన్నా ఫోన్ నెంబర్ అన్న ఇస్తుంది. మరి చాలా ప్రేమ. తర్వాత ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు చాలా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఎంతో కృతజ్ఞత భావంతో ప్రేయర్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న భవానీ అక్క మరి నేను ఉన్నానంటే ఖచ్చితంగా అన్నం తినిపించి పంపిస్తుంది. అన్నం తినిపించి దాని తర్వాత నేను ట్రైన్కి వెళ్ళేటప్పుడు కూడా ఖాళీగా వెళ్ళొద్దు అని చెప్పి ఏదో ఒకటి చేసి పెడతా ఉంటారు. చాలా సంతోషం అక్క. మరి పవన్ బ్రదర్ 12 సంవత్సరాల తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు. ఆ బ్రదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటాడు. అంటే దూరం ఉంటాడు, ఎక్కువ మాట్లాడాడు, కానీ చాలా ప్రేమ, చాలా అభిమానం చూపిస్తారు. ఉన్న దాంట్లో సదురుకుపోయేటట్టు చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. మీరు ఇట్లనే దేవుణ్ణి కొనసాగండి అక్క. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీ ప్రార్థనలో చాలా పవర్ ఉంది. మీ మాటలో ఆ వాయిస్ చాలా చాలా పవర్ ఉంది. మీరు ఏది చెప్పినా కానీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఈవెన్ దో పాట పాడేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, ఏదైనా వివరించేటప్పుడు చెప్పాలని ఉంటేనే చెప్తారు, లేదు అంటే చెప్పరు. చాలా సంతోషం. మీరు ఇంకా ఇట్లనే ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుచున్నాను. తర్వాత సాలూరు మంగాక్క గారు మరి ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన బంధకాలతో ఉండే అక్కగారు. కానీ ఈ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన తర్వాత మంచి ప్రార్థనా పరురాలు, మంచి పాటలు పాడుతుంది అక్కగారు. చదువు రాదు కానీ మంచి వాయిస్ ఉంది. నేను వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలా, అన్నీ పంచుకోవాలి, నేను ఏది చెప్తే అది. ఇప్పుడు నాతో పాటు నువ్వు ఇంటికి వచ్చాయంటే కూడా వచ్చేస్తాను. అంతా నన్ను నమ్మింది. నేను పెద్ద పరిచయం కూడా లేదు, కానీ అదొక ఆత్మీయ సంబంధం లెక్క ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి దేని విషయంలో మీరు నిరుత్సాహపడకుండా మీరు ప్రార్థనతో విత్తనాలు వేస్తున్నారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా అది పంట మీరు కోస్తారు. చాలా గొప్పగా మీకు దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. చాలా సంతోషం. మీకు ఎవరు లేకపోయినా మేమందరం ఉన్నాము. ముఖ్యంగా దేవుడు ఉన్నాడు, నేనున్నాను. ఎవరో ఏదో అన్నారని చెప్పి కోపం పెంచుకొని అంత పిచ్చిగా చేయకండి. అప్పటికంటే మీరు ఇంకా బాగున్నారు. కొంచెం అప్పు టెన్షన్ ఉంది, అది కూడా రిలీజ్ అయిపోతుంది. మీకంటే భయంకరమైన అప్పు టెన్షను తౌడమ్మక్కకు ఉండే. ఆమె సాక్ష్యం పూర్తిగా వింటే మీకు తెలుస్తుంది. దేవుడు ఒక దెబ్బతో విడిపించేసిండు. అట్లా మీకు కూడా విడిపిస్తాడు. నిరాశ పడకండి, హ్యాపీగా ఉండండి. ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని బలంగా దీవిస్తాడు. హల్లెలూయా. రైట్. ఇంకా దమయంతి అక్క వాళ్ళ ఇంటి కాడనే ఉంటారు. మరి చాలా ప్రేమ. నేను ఆమెకి ఎప్పుడు కూడా పెద్దగా ఫోన్ చేయలేదు, ఎక్కువ మాట్లాడలేదు, కానీ నా మాటలు మాట్లాడడానికి వినడానికి చాలా ఇష్టపడతారు. వాళ్ళ ఇంట్లోనే టీవీ ఉంటుంది, ఎప్పుడు చూసినా వాక్యం నడుస్తూనే ఉంటుంది. కానీ అవి పక్కన పెట్టి అక్కగారు అందరితో పాటు కలవాలా, ప్రేయర్ చేయాలా, మరి వాక్యం ధ్యానం చేయాలని ఎంతో ఆశ, ఎంతో కన్నీటి ప్రార్థన ఉన్నది. మరి మాకు కన్నుల నుండి కూడా అంత విశ్వాసము ఉండకపోవచ్చు, కానీ మీకు కన్నుల నుండి చాలా విశ్వాసం ఉంది. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు ఇట్లనే ముందుకు వెళ్ళండి, దేనికి అధైర్యపడకండి. మీకంటూ కొంతమందిని
ఏర్పాటు చేస్తాడు. మిమ్మల్ని ప్రేమించే వారిని మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్తాడు. చాలా సంతోషం. ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మర్యాద ఇస్తూ ఉంటారు. అంటే నాకు అనిపించింది చాలా మర్యాద, అడిగిన దానికే సమాధానం ఇస్తూ ఉంటారు. నేను ఏది చెప్తే ఏమైపోతుందో ఏమో అని కూడా వాళ్ళు ఆలోచించి చాలా తక్కువ, నాతోనైతే చాలా తక్కువ మాట్లాడతారు, చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. మరి చాలా సంతోషం అక్క. మీకు మధ్యలో కళ్ళు పోయినా కానీ మీరు విశ్వాసంలో తగ్గకుండా మరి ప్రభు కోసం మీరు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. మేమందరు చేసిన ప్రార్థన కంటే మీ ప్రార్థన శ్రేష్టమైనది. మా అందరి ప్రార్థనల కంటే మీ ప్రార్థనకు దేవుడు తొందరగా జవాబిస్తాడు. మాకు అన్నీ ఉండి మేము చేస్తున్నాం, మీకు ఏం లేకుండా మీరు చేస్తున్నారు. చాలా సంతోషం. మీరు ఇంకా ఇట్లనే నశించిపోయే జనాల కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. మీ జీవితంలో చాలా అన్యాయం జరిగింది, దానికోసం వదిలేయండి. మనకంటే ఎక్కువ అన్యాయం ప్రభువుకు జరిగింది, ప్రభు వదిలేశాడు. హ్యాపీగా ఉండండి, దేవుని రాకడికి సిద్ధపడండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. తర్వాత వైజాగ్ లక్ష్మక్క, ప్రైజ్ లార్డ్ అక్క. రైట్, తర్వాత వైజాగ్ లక్ష్మక్క, ప్రైజ్ లార్డ్ అక్క. అక్క ప్రేయర్లో ఉంటారా, వెళ్ళిపోతారా మధ్యలో? మీ గురించి చెప్పేది ఉంది ఇప్పుడు. ఉంటారు బ్రదర్. అదే మధ్య మధ్యలో కట్ అవుతా ఉంది మొన్న చాలా సార్లు, మళ్ళీ అందుకే రీజాయిన్ అవుతా ఉన్నా. ఉంటాను బ్రదర్, మ్యూట్ లో ఉంటాను. ఓకే, మీ గురించి చెప్తా ఇప్పుడు. సరే బ్రదర్, సరే ఉంటా. థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇంకా వైజాగ్ రష్మక్క గురించి ఆలోచిస్తే ఆమె కూడా అంతే. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా చాలా గొప్పది, కానీ అవన్నీ వదులుకొని ప్రభుని నమ్ముకుంది. నేను ఆమెకు బాప్తిజం ఇచ్చాను. నేను ఉండేది హైదరాబాదు, అక్కగారు ఉండేది వైజాగ్. 12 గంటలు జర్నీ, కానీ ఏదేమైనా నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆమె ప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, చాలా వేదనలు, చాలా బాధలు. అయినా కానీ ప్రభు కోసమే నిలబడ్డది. చాలా కోల్పోయింది, బిడ్డల వల్ల, భర్త వల్ల. ఒక దగ్గర నుంచి దేవుడు ఇస్తూనే ఉన్నాడు, కానీ కోల్పోతూ ఉంది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆటుపోటాలు. ఆమె ప్లేస్లో ఇంకో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు వదిలేస్తారు. యేసుప్రభు వద్దు, దేవుడు వద్దు అని వదిలి అన్యుల్లో వెళ్ళిపోతారు. కానీ ఆమె వెళ్ళకుండా మరి దేవుని కోసం ఆమె నిలబడ్డది. చాలా సంతోషం అక్క. మీరు అట్లనే ఉండండి, ప్రార్థన చేయండి. మీకు నేనున్నాను. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మీ ప్రార్థన అన్నిటి కూడా దేవుడు జవాబిస్తాడు. రైట్, థ్యాంక్ యూ అక్క. నేను ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా, చాలా మర్యాదగా చూస్తూ ఉంటారు, చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయము. చాలా సంతోషం అక్క. తర్వాత ఇంకెవరున్నారు? సాలూరు బ్యాచ్ అయిపోయారు, వైజాగ్ అయిపోయారు. నూకరత్నం అక్క, ప్రైజ్ లాట్. రమ్యకు ఉందా? నువ్వు ఒక్కదాని ఉన్నావు? ఓకే. మరి నూకరత్నం అక్క తెలుసు, నా ప్రియ శిష్యురాలు ఆమె. అంటే వాళ్ళ ఇంటికి పోతే చాలా ప్రేమిస్తారు. అన్నం తినేటప్పుడు కూడా బతిమలాడుతుండే, ఇంకా తినండి బ్రదర్, ఇంకా తినండి బ్రదర్. అన్నం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వీటు, తర్వాత మళ్ళీ జ్యూసు, చాలా మంచిగా చూసుకుంటారు. నేను అక్కడ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నా ఓన్ హౌస్ లెక్క ఫీల్ అయిపోతా. ఎందుకంటే మరి నన్ను గుర్తుపట్టిర్రు, నన్ను ప్రేమించారు, బాప్తిజం తీసుకుర్రు. మరి నేను చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయిపోయి మీరు ప్రభువుని నమ్ముకొని ఉన్నారు. నేను మీకు ఇచ్చింది ఏమి లేదు, ఏ రోజు నేను ఏమి ఇవ్వలేదు. నా దగ్గర నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు, నాకే పెట్టాలని చూస్తూ ఉంటారు. వీళ్ళ పిల్లలు కూడా చాలా గ్రేట్ పర్సనాలిటీ. వీళ్ళ పిల్లలు, రమ్యక్క వాళ్ళ పిల్లలు
వాళ్ళ అమ్మ నాన్నలు ఏదైనా కొనుక్కొనికి ఇస్తే అందులోకెళ్ళి కూడా తీసి పక్కన పెడతారు. నేను వచ్చినందుకు రూ. 10 రూ. 20. మరి చాలా సంతోషం అక్క. తర్వాత వీళ్ళ ఆయన చాలా మంచిగా చూసుకుంటాడు, చాలా ప్రేమిస్తాడు. మాకు ఎప్పుడు కూడా గొడవలు కాలేదు. నేను ఇంటికి పోయినప్పుడు చాలా ప్రేమగా పలకరించి ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేస్తారు, వస్తున్నాను అంటే ముందే వచ్చి ఉంటాడు. చాలా సంతోషం అక్క, చాలా ప్రేమ చూపిస్తారు. రమ్యక్క గారు కూడా అంతే. ఇప్పుడు ఆంధ్ర తిరగటానికి కారణం ఆమెనే అనమాట. ఫస్ట్ హైదరాబాద్లో ఉండి వాళ్ళు అక్కడ అమలాపురంలో సెట్ అయిపోయారు. వారి విశ్వాసంలో పడిపోద్దని అప్పుడప్పుడు అక్కడ ఆంధ్ర వచ్చేవాడిని. అట్లా అట్లా ఇంకా అందరు కూడా పరిచయం అయ్యారు. ఇక అట్లా నాకు రావాల్సి వచ్చింది. చాలా సంతోషం అక్క. మరి నన్ను అర్థం చేసుకున్నారు. మరి నేను ఏమి ఇవ్వకపోయినా కానీ మీరు దేవునిలో నిలబడ్డారు. చాలా శ్రమలు, చాలా వేదనలు, ఊరి వాళ్ళు, తర్వాత కుటుంబీకులు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కూడా మీరు దేవుని కోసం నిలబడ్డారు. మంచి ప్రార్థనా పరురాలు, మంచి దర్శన వరము, ప్రవచన వరము ఉన్నది, భాషల వరము ఉన్నది. చాలా సంతోషం. నేను మా మందిరంలో ఫస్ట్ అన్య భాషలు పొందుకుంది ఈమెనే అనమాట. ఈమెనో రమ్యక్కనో కరెక్ట్గా తెలియదు, ఇద్దరు అనుకుంటా. వీళ్ళు మంచి దేవునిలో నిలబడ్డారు. చాలా సంతోషం అక్క. రైట్, ఓకే. ఇప్పుడు లండన్ లక్ష్మక్క గురించి చెప్పాలి. ఈ అక్క మనకి ఒక 6-7 months నుంచి పరిచయము. అరుణ సిస్టర్ వల్ల పరిచయము. మరి అంటే చాలా దూరం, ఎప్పుడు కూడా ఫేస్ కూడా చూడలేదు. కానీ చాలా డీప్గా అక్కగారికి నా మీద అభిమానం ఉన్నది. చాలా ప్రేమిస్తారు. నేను చెప్పిన ప్రతి మాట చాలా సీరియస్గా తీసుకుంటారు. చాలా ఎక్కువ చదువుకున్నారు అక్కగారు, కానీ చెప్పిన మాటలు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇంకా దేవునిలో నేర్చుకోవాలి, ప్రేయర్లో ఉండాలి, కుటుంబాన్ని ఇంకా కట్టాలి, ఫ్యామిలీని ఇంకా రక్షణ నడిపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వారు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా నా కోసము, తర్వాత తెలిసిన సేవకుల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. ఇంకా దేవునిలో ఎదగాలి అని చెప్పి చాలా ఆకలి కలిగి ఉంటారు. ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో రావాలని ఇంటెన్షన్ ఉంటుంది, కానీ ఏదో ఒక డిస్టర్బెన్సు, సిగ్నల్ కట్ అయిపోవటం లేదా ఫోన్స్ రావటం వల్ల అట్లా డిస్టర్బ్ అయిపోతారు. ఒక్కొక్కసారి ఫోన్స్ రాకపోతే కూడా ఫీల్ అయిపోతారు, అయ్యో ఈరోజు నేను వాక్యం మిస్ అయిపోయినా కదా. చాలా సంతోషం అక్క. మరి అంటే దేవుడు ఒకసారి చెప్పిండు అనమాట, ఈ పరిచర్య విదేశాలలో కూడా వెళ్తుంది అని. పోయిన సంవత్సరం దేవుడు ప్రవచనం ద్వారా చెప్పాడు. అయితే నేను విదేశాలకు పోతానేమో అనుకున్నాను, కానీ మీరు బయట దేశంలోకి వెళ్ళి ఇక్కడ వచ్చి వాక్యం వింటున్నారు, నేర్చుకుంటున్నారు. ఇదంతా కూడా దేవుని చిత్తం. మరి మీలాంటి వ్యక్తులు మాకు ఉండటం చాలా సంతోషం. మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, దేవుని కోసం నిలబడండి. దేవుడు మీకు ఏది చెప్తే అది చేయండి. దేవుడు మీకు ఎక్కువగా ప్రేరేపణ ద్వారా మీకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దాని ప్రకారం మూవ్ అవుతూ ఉండండి. ఇంకా చాలా విషయాలు నేర్పిస్తాడు. కొన్ని రోజుల తర్వాత మీ లైఫ్ ఇట్లా ఉండదు, ఇంకా హయ్యర్ లెవెల్లో షిఫ్ట్ అవుతుంది. చాలామందికి మీరు సహాయము చేస్తూ ఉంటారు. చాలామంది కూడా మీ దగ్గర సహాయం పొందుకుంటారు. మీరు వాళ్ళకి సహాయం చేసినందుకు మీకు కూడా సహాయం దేవుడు ఇస్తాడు. మీ పిల్లలకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా, ఏది చేసినా మీరు నమ్మిన దేవుడు నిజమైన వారు. మీరు కరెక్ట్ రూట్లో ఉన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏది ఏమైనా, ఈవెన్ దో పీక మీద కత్తి వచ్చినా ప్రభువును పట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. తక్కింది దేవుడు చూసుకుంటాడు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఇంకా ప్రియాంక సిస్టర్ గారు ఉన్నారు. ప్రియాంక సిస్టర్ పెళ్లి కాకముందు తెలుసు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్న
చాలా చాలా ఆమె జీవితంలో చాలా డిస్టర్బెన్స్, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసింది ఆమె. ప్రియాంక సిస్టర్కి వచ్చినంత ప్రాబ్లమ్స్ మన కాన్ఫరెన్స్లో ఎవరికి రాలే. మీకు తెలియదు ఆమె గురించి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా బాగా డిస్టర్బ్ అయిపోయి ఇక లాస్ట్ ఇక చచ్చిపోయే మూమెంట్లోనే ఉండే ఆమె. చచ్చిపోతే అయిపోతుంది. ఎన్నో హాస్పిటల్స్ తిరుగురు, ఎక్కడ కూడా బాగా కాలే. వాళ్ళ బంధువులు చుట్టాలు అందరూ వదిలేసిర్రు. అమ్మ చనిపోయింది పెళ్ళి కాకముందే, నాన్న అంతకుముందే చనిపోయాడు. అన్న ఉన్నాడు కానీ పెద్దగా పట్టించుకోడు. కానీ దేవుడు సిస్టర్కి మంచి భర్త ఇచ్చాడు, అన్నీ కలిగిన భర్త ఇచ్చాడు. ఆమెను చాలా భరించండి ఆయన. తర్వాత నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఆకుపంచర్ ట్రీట్మెంట్ వల్ల, ప్రేయర్స్ వల్ల, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లు వచ్చిన తర్వాత టోటల్ ఆమె చేంజ్ అయిపోయింది. ఎప్పుడు కూడా నాతో మాట్లాడాలని ఉంటుంది, రోజుకొక్కసారైనా మాట్లాడాలని ఉంటుంది. ఏ కష్టము ఏ బాధ వచ్చినా నాకే చెప్తుంది, అన్న నాకు ఇట్లుంది అట్లుంది. నేను కొద్దిగా మాట్లాడినా అంటే చాలు ఫ్రీ అయిపోతుంది, ఇక హ్యాపీ అయిపోతుంది. నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ లేపలేదంటే ఇక డల్ అయిపోతుంది, ఆందోళన పడుతుంది, టెన్షన్ పిచ్చిగా ఉంటుంది ఆమెకి. తర్వాత మేము మాట్లాడుతుంటే కూడా వాళ్ళ భర్త ఇంకా సంతోషపడతాడు. లేకపోతే చెప్తాడు, బ్రదర్కి ఫోన్ చేయి ఏదైనా ఉంటే అడుగు అని చెప్పి. ఆయన చాలా మర్యాద ఇస్తాడు, మోమాటం ఎక్కువ, చాలా మర్యాద ఇస్తాడు. వచ్చినప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు కావచ్చు, వాళ్ళ మామ కావచ్చు, మరి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. వాళ్ళ అన్నగారు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ చేయాలా, ఎక్కువ ప్రేమించాలని చూస్తూ ఉంటారు. చాలా సంతోషం అక్క, సంతోషం సిస్టర్. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. మీరు దేవునికి డైలీ టైం ఇవ్వండి. ఒక ½ అన్ అవర్ అన్న ప్రేయర్ చేస్తూ ఉండండి. మీ లైఫ్ దేవుడు చాలా వరకు చేంజ్ చేసాడు. అప్పటికి ఇప్పటికి నాకు తెలుసు. మీ ప్రార్థనా జీవితం మారింది, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మారింది. ముఖ్యంగా మీరు మెంటలీ స్టెబిలైజ్డ్ అయ్యారు. మెంటలీ చాలా డిస్టర్బ్ ఉండే, చాలా హాస్పిటల్లో చాలా ట్యాబ్లెట్స్, ఏం ప్రాబ్లమో తెలియదు, డాక్టర్కి అర్థమవుతలేదు. కానీ ఈమెకు ప్రాబ్లం ఉండే, చచ్చిపోవాలనిపిస్తుంది. గంటకు ఫోన్ చేసి నా బుర్ర తినేస్తుండే. ఇక ప్రేయర్ చేయటం, ఆకుపంచర్ చేయటం, అట్లా ఆమె సెట్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఆ సీనే లేదనమాట. టోటలీ రికవర్ అయిపోయింది. చాలా సంతోషం. తర్వాత ఎల్లంబండ మంజులక్క గురించి చెప్పాలి. మరి ఇంటికి పోతే ఇక సేమ్ ఓన్ సిస్టర్ ఎట్లా ఉంటారో అట్లనే ఉంటారు. ఆమె వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆమె కళ్ళకి ఏది కనబడుతుంది ఇచ్చేస్తుంది. కూరగాయలకు వెళ్ళింది అనుకో, కూరగాయలు తీసుకొస్తే కూరగాయలు కూడా ఇచ్చేస్తుంది. నూనె ప్యాకెట్ ఉంటే నూనె ప్యాకెట్ ఇచ్చేస్తుంది. మీరు అట్లా ఏమని నేను అంటలేను. ఆ అక్క అట్లా చాలా మొత్తం గుడ్డిగా ప్రేమిస్తుంది. ఇంకా నన్ను అందరినీ ప్రేమిస్తుంది ఆమె. నన్ను ఇంక ఏది ప్రాబ్లం అయినా, ఏది బాధ, ఏది కష్టం వచ్చినా నాకు చెప్తుంది. తక్కువ మాట్లాడుతుంది, ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. నేను ఏది చెప్తే అంతే ఇక. మరి చాలా సంతోషం అక్క, మీరు మాకు దొరకటం. చాలా ప్రేమిస్తారు. మరి మీ ప్రేమను నేను పొందుకున్నాను. చాలా సంతోషం. మీకు దేవుడు తోడే ఉంటాడు. ఈ సంవత్సరం మీ కష్టాలన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ధైర్యం కలిగి ఉండండి, బాధపడకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోనికి ప్రయత్నం చేయండి. మీరు లేకపోతే మీ కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది. ఒక్కరోజు కూడా గడవదు. వాళ్ళు ఏదైనా అంటే భరించుకోండి, ప్రార్థన చేయండి. ఏమైనా ఉంటే నాకు చెప్పండి, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అన్నిట్లకెళ్ళి మీకు విడుదల ఇస్తాడు. రైట్, థ్యాంక్ యూ. ఇంకా రమాదేవి ఆంటీ గారు ఉన్నారు, మరి చాలా ప్రేమిస్తారు. సండే వచ్చినప్పుడు స్పెషల్గా నా కోసం పపాయ, రేగి పండ్లు, తర్వాత కొబ్బరి బొండం ఎప్పుడు తెస్తూనే ఉంటారు. పైసలు ఖర్చు పెట్టే విధానంలో కూడా పైసలు ఇంకెక్కువ ఇవ్వాలి, బ్రదర్కి నేను ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అని చెప్పి ఆమె ఖర్చు తగ్గించుకొని కూడా పైసలు ఇస్తూ ఉంటుంది. మంచి ప్రార్థన చేస్తూ ఉంటుంది, తక్కువ మాట్లాడుతుంది.
అడిగిన దానికే సమాధానం ఇస్తారు. కానీ చాలా చాలా ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమ చాలా ఉంటుంది కానీ మనకు కనబడదు అది. నేను మీ ప్రేమ ఆంటీ గారు నేను ఫీల్ అవుతాను. ఒక తల్లి లాంటి ప్రేమ మీరు చూపిస్తారు. ఒక అక్క లాంటి ప్రేమ మీరు చూపిస్తారు. మరి చాలా మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆరోగ్యం మంచిగా ఉన్నా, మీ మైండ్ సరిగా ఉన్నా లేకపోయినా మీరు మాత్రం నన్ను మాత్రం ఒకటే లెవెల్లో మీరు చూస్తూ ఉన్నారు. నేను మీకు ఏమీ చేయలేకపోయాను కానీ మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, ఆదరిస్తారు, నా కోసం ప్రార్థన చేస్తారు. చాలా సంతోషం మీరు నాకు దొరకటం. తర్వాత యేసుమణి సిస్టరు మనకి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు ఆమె. మరి అప్పుడున్న యేసుమణి సిస్టర్ వేరు, ఇప్పుడున్న యేసుమణి సిస్టర్ వేరు. నేను ఒకవేళ హైదరాబాద్కి ఎక్కడన్నా వేరే ప్రాంతాలకి నేను వెళ్తే, మన హైదరాబాద్లో ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే సిస్టర్కి నంబర్ ఇస్తే రాత్రి 9 అయినా 10 అయినా వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి వస్తుంది. మళ్ళీ సొంత డబ్బులు పెట్టుకొని పోతుంది. ఎవరినైనా విశ్వాసులను తీసుకొచ్చేటప్పుడు కూడా సొంత డబ్బుతో తీసుకొస్తుంది, వెళ్తుంది. దేవుడు ఆమెను బాగా దీవించిండు. సండే కూడా మళ్ళీ ప్రేయర్, సండే రోజు పని చేసుకొని రూమ్ సాఫ్ చేసుకొని మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ ప్రేయర్లో కూర్చొని ప్రేయర్ అయిన తర్వాత మాకు అందరికి అన్నం పెట్టి మళ్ళీ పంపిస్తూ ఉంటారు. చాలా ప్రేమ, చాలా అభిమానం. ఎప్పుడు కూడా నా గురించి ఇతరులకు చెప్తూనే ఉంటుంది. మా పాస్టర్ అది, మా దైవజనుడు అది. ఈమె సాక్ష్యాన్ని బట్టి చాలామంది మాతో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. వాట్సాప్ స్టేటస్లో కూడా నా పోస్ట్ కానీ లేకపోతే నా యూట్యూబ్ లింక్ కానీ పెడతా ఉంటుంది. చాలా సంతోషము, చాలా కన్నీటి ప్రార్థన, చాలా భారము. నేను ఏది చెప్తే అది, సిస్టర్ ఇట్లా చేద్దామంటే సరే ఓకే, ఇంకా దానికి బదులు చెప్పదన్నమాట. నా వల్ల కాదు, నేను చేయను, ఏమీ ఉండదు. ఈమె ఒకటి, రమ్య అక్క ఒకటి, ఇద్దరు సేమ్ అన్నమాట. చాలా ప్రేమ చూపిస్తున్నారు. మీ ఫ్యామిలీ కూడా చాలా ప్రేమ చూపిస్తున్నారు. మరి మీరు అట్లా మమ్మల్ని ఆదుకోవటం వల్ల ఇప్పుడు ఆడ సేవ సండే కూడా ప్రేయరు నడుస్తూ ఉన్నది. అదంతా దేవుని చిత్తం. మరి సిస్టర్ గారి గురించి మనం ఆలోచిస్తే, ఈమె ఫస్ట్ కిరాయి ఇంట్లో ఉండేది. ఈమె ప్రభువుని నమ్మంగానే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. లేకపోతే ఇప్పుడు కిరాయి 8,000 ఉంటుండే. ఈమెకు జీతమే 5,000 6,000 ఉంటుండే. దేవుడు సొంతం ఇల్లు ఇచ్చిండు. తర్వాత ప్రభువుని నమ్ముకుంది. తర్వాత కూతురు పెళ్లి చేసింది. తర్వాత చాలా లాస్ అయిపోయింది, అన్నీ పోగొట్టుకుంది. కానీ దేవుని కోసము నిలబడ్డది. మరి ఎన్నో ఆటుపోటలు, ఎన్నో వేదనలు, ఎంతో శోధన, ఎవ్వరి సపోర్టు లేకపోతే కూడా మరి ఒంటరిగా ఉండి ఆమె పోరాటం చేసి గెలిచింది. ఎందుకంటే నేను ఉన్నాను. ఆమె ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే కూడా తొలగిపోతారు. మన కాన్ఫరెన్స్ ప్రేయర్లో మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వీళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంతో అసలు దేవుని వదిలేసి వాళ్ళు, కానీ వదిలేయకుండా ఏం చేసినారంటే ఇంకా దేవుని కోసం నిలబడ్డారు. కొంతమంది క్రైస్తవులు మనం చూసినప్పుడు పాస్టర్ ఏమన్నా సహాయం చేస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ పెన్షన్ ఇస్తాడు, పాస్టర్ గారు చీరలు ఇస్తారు, లేదా పిల్లలకి ఏదైనా ఆదుకుంటే అది వస్తారు. ఇక్కడ ఏమీ లేదు నాకు. కానీ ఏమీ లేకపోయినా కానీ నిక్కచ్చిగా ప్రేమిస్తారు. మళ్ళా నేను చెప్పినట్టు సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది నన్ను అడుగుతారు, వాళ్ళు మిమ్మల్ని అంత ప్రేమిస్తారు, మీరు వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తారా అని కూడా అడుగుతారు. మీకు కూడా అడుగుతుంటారు, మీరు చెప్పరు కానీ నాకు తెలుసు. అది దేవుని ఒక ప్రేమ, దేవుని ఒక కృప. చాలా సంతోషం సిస్టర్, మీరు ఇట్లనే సేవ చేయండి. కొన్ని రోజులు టైంపాస్ చేసుకుంటే మీ ఇల్లు కట్టబడుతుంది, అప్పులు తీరిపోతాయి, మీకు దేవుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. తర్వాత దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. ఇంకా మంచి సేవ, ఇంకా పిల్లలు మనవరాలు ఇంకా పెద్దగా అయిపోతారు, ఇంకా ముందుకు మీరు వెళ్ళగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. ధైర్యం కలిగి ఉండండి. తర్వాత లాస్ట్ మాధవక్క గారు ఉన్నారు. మరి 8-9 సంవత్సరాల నుంచి నాకు పరిచయము.
ఈ అక్క మీద చాలా చాలా ప్రేమ ఉంటుంది. అంటే అందరి మీద ఉంటుంది, అందరి మీద కంటే కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తర్వాత ఈమె ఎప్పుడు డిస్టర్బ్ ఉంటుంది వాళ్ళ భర్తతోటి, వాళ్ళ పిల్లలతోటి. ఈమె బిహేవియర్ని బట్టి చాలాసార్లు నేను ఈమెను వదిలేద్దాం అనుకున్నా. ఈమెను వదిలేసినప్పుడల్లా దేవుడు మాట్లాడేటోడు, ఆహా నువ్వు అనుకున్నట్టు ఆమె అట్లా కాదు, ఆమె ఇట్లాంటిది, నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా అంటుండే. నేను వదిలేస్తా ప్రభా అని అనేవాడిని. మళ్ళీ తర్వాత నేను పరీక్ష పెట్టి చూస్తే దేవుడు ఏది చెప్పిండో అదే ఉంటుండే ఈమె లోపల. అరే నేనే రాంగు, తొందరపడి ఈమె గురించి డిసిషన్ తీసుకున్నా కదా అని చెప్పి అట్లా అనుకునేటోడిని. మరి అందరినీ వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బంధువులు అందరినీ వదిలేసి ఆమె నేను చెప్పటం బట్టి మరి బాప్తిజం తీసుకుంది. మళ్ళా చాలా ప్రేమిస్తుంది, ప్రార్థన చేస్తుంది. నా బర్త్డే రోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అక్కగారు. చాలాసార్లు నన్ను హెల్ప్ చేశారు, రోజు ప్రేయర్ చేస్తారు. ఏదో రకంగా సపోర్ట్ చేయాలి, ఏదో రకంగా శాంసన్ బ్రదర్ గెలవాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తక్కువ మాట్లాడుతుంది అక్కగారు, కానీ ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. చాలా సంతోషం అక్క, మరి మీరు మాకు దొరకటం, ఈ ప్రేయర్స్లో ఉండటం. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు, ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. జస్ట్ దేవుడు ఏది చెప్తుందో అది చేయండి. మీకు నేనున్నాను, టెన్షన్ పడకండి, దేవుని కోసం మీరు నిలబడండి. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. మనం అందరి గురించి చెప్పినానా, ఇంకెవరి గురించి ఆగిపోయినానా? నేను మీ దగ్గర ఏది గమనించినానో నాకు అర్థమైంది, మీ దగ్గర నేను పంచుకున్నాను. మనం చిన్న వాక్యం చూసుకొని ముగించుకుందాం. రైట్, ఓకే. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి.